జంక్ ఫుడ్ అంటే చాలా అందరికి ఇష్టమైన ఫుడ్, ఎందుకంటే అందులో టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు జంక్ ఫుడ్ పిల్లలకి చాలా ఇష్టం, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ జంక్ ఫుడ్లో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి. ఆ జంక్ ఫుడ్ అంటే ఏంటి అని అడిగారు కనుక మీరు, దాంట్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి అనవసరమైన ఎక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. అంటే శక్తిని ఇచ్చే ఎక్కువ క్యాలరీలు మాత్రమే కాకుండా క్రొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఆ క్రొవ్వు పదార్థాలు కొన్ని మంచివై ఉంటాయి, కానీ ఎక్కువగా చెడు కలిగజేసే క్రొవ్వు పదార్థాలే ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్లో పంచదార ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. సో ఈ 3 ఎక్కువగా ఉన్న పదార్థాలు ఏదైనప్పటికీ అది జంక్ ఫుడ్ అంటారు. ఒకవేళ హెల్దీ బార్స్ చేశారనుకోండి, అంటే మనం మిల్లెట్స్, చిరుధాన్యాలు అనేవి మనకి ఏమీ ప్రాబ్లం లేదు, అంటే మంచి ఆహారం అది. అదే చిరుధాన్యాలని మనం ఒక పల్లి పట్టీలు అంటారు కదా, చిక్కీస్, ఆ విధంగా చిరుధాన్యాల పట్టీలాగా చేసి దాంట్లో మీరు ఫ్యాట్స్ యాడ్ చేసి ఇంకా కొవ్వు పదార్థాలు, పంచదార ఎక్కువగా కావలసిన మోతాదుల కన్నా ఎక్కువ చేస్తే అది కూడా జంక్ ఫుడ్డే అవుతుంది. ఎందుకంటే అక్కడ న్యూట్రిషన్, పోషకాహారం అనేది తగ్గిపోతుంది. అనవసరమైన క్రొవ్వు పదార్థాలు, పంచదార అనే ఎక్కువ క్యాలరీస్ విడుదల చేసే పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన అది జంక్ ఫుడ్ కిందకి వస్తుందన్నమాట. సో ఏదైనా సరే జంక్ ఫుడ్ అనగానే ఒక్క బర్గర్స్, పిజ్జాయే కాకుండా మన మంచి ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా మ్యానిపులేట్ చేస్తే, అంటే ఎక్కువ షుగర్స్తో కలిపితే కనుక, లేదా ఎక్కువ ఫ్యాట్స్తో కలిపితే తప్పకుండా అది జంక్ ఫుడ్ అవుతుందన్నమాట.